ప్రశ్న జోసెఫ్. వీడిని ప్రశ్న అని పిలవడం నాకు నచ్చదు, ఎందుకంటే ప్రశ్నకు ఒక విలువ ఉంటుంది, వీడికి అది లేదు. కాబట్టి వీడిని రచన దగ్గర ఆపేద్దాం. అయితే ఒకసారి వీడి వీడియో క్లిప్ చూడండి. మంచి ఫోటో వేసావు పాప, మంచి జాకెట్ తో. మంచి ఫోటో వేసావు పాప, మంచి జాకెట్ తో. ఇది రికార్డెడ్ కాదు, లైవ్ అని తెలిసి కూడా వీడి రావణ చేష్టలు బయట పెట్టాడు. ఆ ప్రొఫైల్లో కనపడుతున్న అమ్మాయికి ఏదో ఫ్లయింగ్ కిస్లు ఇస్తా ఉన్నాడు. మళ్ళీ వీడే 4 రోజుల తర్వాత శుద్ధ పూసలాగా ఏం మాట్లాడుతున్నాడు వినండి. ఒక వ్యక్తి డ్రెస్ వేసుకుంటే, ఒక వ్యక్తి యొక్క క్లివేజ్ నీకు కనిపిస్తే నువ్వు కంట్రోల్ చేసుకోలేక అమ్మాయి మీద పడి మొలెస్ట్ చేస్తున్నావంటే అమ్మాయి డ్రెస్ తప్ప నీ మైండ్ తప్ప. ఒక అమ్మాయి ప్రొఫైల్ పిక్ కనపడితే నువ్వు కంట్రోల్ చేసుకోలేక కుక్కలా కక్కుర్తి పడి ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నావంటే తప్పు అమ్మాయి ప్రొఫైల్దా లేకపోతే నీ మైండ్ సెట్దా? ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ వల్ల నువ్వు చెలించిపోతున్నావంటే, ఆ ప్రొఫైల్ పిక్ చూసి నువ్వు చెల్లించిపోతున్నావంటే తప్పెవరిది? పోనీ ఆ పిక్ అని ఒరిజినల్ పిక్, ఏఐ జనరేటెడ్ పిక్, దాన్ని చూసి కూడా నీకు కంట్రోల్ తప్పిపోతుంది. మరి అలాంటి మైండ్ సెట్ లో ఉండవు. అదే డ్రెస్ నీ అమ్మ వేసుకుంటే నువ్వు చెలించిపోతావా? నీ అక్క వేసుకుంటే చెలించిపోతావా? చెలించిపోయి వాళ్ళని కూడా మొలెస్ట్ చేసేస్తావా? వాళ్ళని కూడా వెళ్ళి రేప్ చేసేస్తావా? ఆ ప్రొఫైల్ పిక్ లో మీ అమ్మదో మీ అక్కదో ఫోటో ఉంటే ఇలాగే ఫ్లయింగ్ కిస్లు ఇస్తావా? తేడా ఎవరిలో ఉంది? ఆ ప్రొఫైల్ పిక్ లోనా లేకపోతే నీ మైండ్ సెట్ లోనా? కంప్యూటర్ జనరేట్ చేసిన పిక్ చూసి నీకు కంట్రోల్ తప్పుతుందంటే నీ మైండ్ సెట్ ఎక్కడుందో ఆలోచించుకో. సరే, ముందు వాడు చెప్పిన టాపిక్ కి నేను సపోర్టింగ్ కాదు అండ్ నేను అగనిస్ట్ కూడా కాదు. మీరు మొత్తం కప్పుకొని తిరగాలనుకుంటే కప్పుకొని తిరగండి, ఇప్పుకొని తిరగాలంటే ఇప్పుకొని తిరగండి. నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాంటి టైం వేస్ట్ విషయాల మీద నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే దేవుని తిట్టినా పట్టించుకోరు, కానీ ఇలాంటి వాడి గురించి మాట్లాడితే మాత్రం కాంట్రవర్సీ చేస్తారు. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం తప్పెవరదో. ఇప్పుడు ఒక పిచ్చి కుక్క ఉంది, దాని పని ఏంది? కనపడి కొరకడం. దాని దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు, అలా కొరకూడదు అని చెప్తామా మనం? దాని నైజం అది. తప్పెవరిది? దానికి పాలు పోసి పెంచేవాళ్ళది. అర్థమైందా? అలాగే తప్పు ఈ రచనాగాడిది కాదు, వాడిని ఫాలో అయ్యి వాడిని సపోర్ట్ చేసే వాళ్ళ ఫాలోవర్స్ది. అయినా వాడే చెప్పుకున్నాను, నేను దేశభక్తుడిని కాదు, దేశం మీద నాకు ప్రేమ లేదు. అలాంటి వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? దేశభక్తులు అని ఉంటారా? ఇప్పుడు వీళ్ళలో ఏదో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ నచ్చి కాబట్టి రచనాగాడిని ఫాలో అవుతున్నారుగా. అంటే వీడిని ఫాలో అయ్యే వాళ్ళంతా పొటెన్షియల్ టెర్రరిస్టులు నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు, లేనోడినే వీళ్ళు ఫాలో అవుతున్నారు, వాడి ఐడియాలజీని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్ వేసిన ఇన్సిడెంట్ కూడా ఇదే కదా. వాడికి ఫాలోవర్స్ ఉన్నారన్న పలుపుతో నచ్చింది మాట్లాడుతున్నాడు. ఈరోజు ఫాలోవర్స్ అంతా అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తే అడుక్కుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త, మీ తమ్ముళ్ళలోనో మీ అన్నలోనో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలోనే ఈ రచనాగడి ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే రేపు ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్ అవ్వచ్చు. అండ్ మనం ఉండేది సెక్యులర్ హోమ్స్ లో, కట్టర్ హోమ్స్ లో కాదు. కాబట్టి ఇవి చూసుకుంటా ఉండండి. జై హింద్.